ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొలిటికల్ పరంగా ఊహించని పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా 2024లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈసారి ఆయన టీడీపీ కోసం పనిచేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో పీకే జగన్ నేతృత్వంలోని వైసీపీ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు ప్రశాంత్ మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం జరిగింది. తాజాగా వారిద్దరి మధ్య జరిగినటువంటి భేటీపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చేసి తిట్టిన వారిలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ విషయంలో చంద్రబాబు దూకుడు మరీ దారుణంగా ఉండేది. 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ను బీహార్ డెకాయిట్ అంటూ అక్కడి రాజకీయాలు ఇక్కడ పనిచేయవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా కేవలం ఎన్నికల ముందే కాకుండా ఆ తర్వాత కూడా వైసీపీతో పాటు ప్రశాంత్ కిషోర్పై చంద్రబాబు నోరు పారేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం తనకు ఉందని పదే పదే చెప్పుకునే బాబు, హుందాతనం గురించి ఎప్పటికప్పుడు క్లాసులు పీకే బాబు, ఇలా అసలు రాజకీయాలతో ఊగిపోవడం హాస్యాస్పదం. ఇక ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే ఆయన కేవలం పార్టీలకు రాజకీయ వ్యూహాలు అందించేవారు. అది కూడా అన్ని ఉద్యోగాల మాదిరిగానే ఒక వృత్తి. తనదైన వ్యూహాలతో ప్రశాంత్ పలు పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో పీకే రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. అలా వ్యూహాలు రచించే వారికి రాజకీయ నాయకుల మధ్య ఉన్న చిన్న గీతను దాటి చంద్రబాబు పీకేపై వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా తాను ఎవరిపై అయితే నోరు పారేసుకున్నారో అదే వ్యక్తి వద్దకు వెళ్లారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో పీకే దిట్ట అనే విషయం, ఆయనకున్న నైపుణ్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకేనేమో చంద్రబాబు తిట్టిన నోటితోనే తన గెలుపు కోసం సాయం చేయమని కోరేందుకు వెళ్ళినట్లు టాక్ వినిపిస్తోంది. 2024లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో సీఎం జగన్ చేతిలో మరోసారి ఓడిపోతానేమో అనే భయంతో అవకాశం ఉన్న అన్ని దారులను చంద్రబాబు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పీకేతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇలా బీహార్ డెకాయిట్ అంటూ తిట్టిన నోటితోనే చంద్రబాబు పీకేని వెళ్లి కలవడంతో ఇదేమి కర్మ బాబు అంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాను చేసిన పరిపాలనపై నమ్మకం లేక తాను తిట్టిన వ్యక్తి వద్దకే వెళ్లి సాయం కోరుతున్నారు. ఇది చంద్రబాబుకు నిజంగా కర్మే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.